జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 5 విభాగము 62. రాజు ఎప్పుడు తన శత్రురాజ్యంపై దండెత్తి వెళ్ళాలి అనే ధర్మం గురించి చెప్తున్నాడు భీష్మాచార్యులు వారు. వైశంపాయన మహాశయ, ధర్మరాజు భీష్మాచార్య పండితుల వారిని రాజు ఎప్పుడు యుద్ధానికి వెళ్తే మంచిదో చెప్తున్నారా? చెప్తే ఆ విషయాలు కూడా చెప్పండి అని అడిగాడు జనమేజయ మహారాజు. రాజన్, ధర్మరాజు అడగగా ఇదే విషయాన్ని చెప్తున్నాడు పండిత భీష్మాచార్యులు వారు. వినండి. రాజా, ఒక రాజు శత్రురాజ్యంపై దండెత్తి వెళ్ళాలంటే ఆ కాలము చలికాలము కాకూడదు, వానాకాలము కాకూడదు, ఎక్కువగా ఈ ఎండలు ఉండే కాలం కూడా కాకూడదు, ఇంకా ఆ శత్రురాజ్యంలో పంటలు బాగా పండే కాలం కూడా అయి ఉండకూడదు. యుద్ధం వెళ్ళే ముందు రాజు తన గుర్రాలకు ఏనుగులకు దానా బాగా దొరికే ప్రదేశాలు ఎన్నుకోవాలి. సైనికులకు ఏనుగులకు గుర్రాలకు వంటలు వండి పెట్టే స్థితికి సరైన వంట చెరుకు ఉండే విధంగా చూసుకోవాలి. తాగేందుకు మంచి నీరు వసతి కూడా ముందుగుండానే చూసుకోవాలి. రాజు రాజ్యానికి దండెత్తి వెళ్ళేటప్పుడు తన కాల్బలము, గుర్రాలు, రథములు, ఏనుగులు వెళ్ళడానికి సరైన మార్గాన్ని ముందుగుండా ఏర్పాటు చేసుకోవాలి. అంటే మంచి దారి ఏదో చూసి ఆ దారిని ఎంచుకోవాలి. శత్రురాజు ఈ రాజుకు చూసి జడిసే విధముగా గొప్ప సైన్యము, గొప్ప డాబు ప్రదర్శించాలి. గొప్ప జెండాలు ఏర్పాటు చేసుకోవాలి. వీటిని చూసి శత్రురాజు జడిసిపోవాలి. ఆ విధంగా పథకం రచించుకోవాలి రాజు. మంచి రథములు, కవచములు, ధనస్సులు, అమ్ములు, ఇతర ఆయుధాలు ఏర్పాటు చేసుకొని యుద్ధానికి సిద్ధంగా వెళ్ళాలి. ఈ ప్రదర్శనలో ఏనుగులు, గుర్రాలు, రథములు ప్రదర్శనగా ఉండాలి. బాగా హోరెత్తించే శంఖములు, బాకాలు ఏర్పాటు చేసుకోవాలి. గొప్ప రణగుణధ్వనులు ఏర్పాటు చేయాలి. సైన్యాన్ని, ఏనుగులను, గుర్రాలను చదునైన మైదానాలు ఉండడానికి వీలుగా ఎంచుకోవాలి. పుష్టికరమైనటువంటి ఆహారాన్ని సైనికులకు, ఏనుగులకు, గుర్రాలకు ఇచ్చే విధముగా దానాలు ఏర్పాటు చేసుకోవాలి. మంచి వంటకాలను ఏర్పాటు చేసుకోవాలి. కనుక మంచి ధాన్యములు, పప్పులు, ఉప్పులు అన్నీ ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళాలి ప్రయాణంలో, యుద్ధంలో భాగంగా. అలాగే వారితో ఉత్తమ రాజవైద్యులు, మంచి మంచి ఔషధములు తీసుకొని రాజు యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళే ముందు రాజు ఆ శత్రురాజు యొక్క శత్రు బలము, అతని యొక్క కోటకు మార్గములు, ఆ రాజు యొక్క బలహీనతలు అన్నీ తెలుసుకొని ప్రయత్నంగా యుద్ధానికి వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు శత్రురాజుకు ఈ రాజుకు యుద్ధం జరుగుతున్నప్పుడు తీవ్రంగా యుద్ధం, ప్రాణాలకు ఒడ్డైనా యుద్ధం చేయాలి సైనికులు. ఇలా శత్రురాజు యొక్క సైన్యం అలసిపోయినప్పుడు లేదా గుడారాలలో ఉన్నప్పుడు మంచి సమయం చూసుకొని వారిపై దాడి చేసి వారిని సంహరించాలి. ఇంకా ధర్మరాజా యుద్ధభూమిలో ఉన్నప్పుడు శత్రురాజు యొక్క సైనికులు కానీ, ఇతర గుర్రములు, ఏనుగులు కానీ నిద్రిస్తున్నప్పుడు కానీ, అలసి ఉన్నప్పుడు కానీ వారిపై దాడి చేసి చంపుట బహు సులభం. శత్రురాజుకు తాగేందుకు నీళ్ళు లేకుండా, యుద్ధం చేసేటానికి సైనికులకు ఆహారం లేకుండా చేసి వారు అలసిపోతే వారిపై దాడి చేసి సంహరించడము రాజుకు అతి సులువుగా రాజు తెలుసుకోవాలి. అది సులువైన పద్ధతి. తన గజబలం కానీ, అశ్వబలం కానీ, రథబలం కానీ, కాల్బలం కానీ సరిగ్గా యుద్ధం చేయడానికి మంచి నేలను చూసుకోవాలి. రథములు భూమిలో కుంగిపోకుండా ఉండే విధముగా చూసుకోవాలి స్థలం. రాజా యుద్ధములో కాల్బలము, డాలు, ఖడ్గము ధరించి వాళ్ళు ముందు ఉండాలి. ఆ తరువాత రథములపై ఉన్న వీరులు ధనస్సు, అమ్ములు పట్టి యుద్ధం చేసేవారు రెండో వరుసలో ఉండాలి. ఇక మూడో వరుసలో అశ్వదళం ఉండాలి,
4వ వరుసలో గజదళం ఉండాలి. చివరిగా రాజు, సైన్యాధికారులు ఉండి ముందు ఉన్న వారికి పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే వాటి ద్వారా ధ్వని వినిపించే విధముగా ఉత్తర్వులు జారీ చేస్తూ ఉండాలి. అయితే ధర్మరాజా ప్రతి దళానికి ఒక ముఖ్య సైనికాధికారి నేతృత్వం వహించాలి. మంచి నైపుణ్యంతో ఆ దళాధిపతి తన దళాన్ని నడిపించాలి, యుద్ధం చేయించాలి అని చెప్పగా అడుగుతున్నాడు ధర్మరాజు. పితామహ సైనికులు ఎలా ఉండాలి అని అడిగాడు. అంటే చెప్తున్నాడు పండిత భీష్మాచార్యులు వారు, ధర్మరాజా సైనికులు ఏనుగుల వలె కండబలం కలిగి, గుర్రముల వలె చురుకుదనం కలిగి, పులి సింహం వలె అత్యంత శక్తితో శౌర్యంతో యుద్ధం చేయగలగాలి. వారి యుద్ధంలో భీకరత్వము, నైపుణ్యత కనిపించాలి. ఆ విధంగా వారికి తర్ఫీదు ఇస్తూ ఉండాలి రాజు. ధర్మరాజా పలు యుద్ధాలు నేను చూశాను. ఆ యుద్ధాలలో వివిధ దేశ రాజులు వారి వారి సైన్యాన్ని రకరకాలుగా శిక్షణలు ఇచ్చి వివిధ రకాలతో యుద్ధాలకు పంపిస్తారు. వారి గురించి చెప్తాను, విను. ధర్మరాజా గాంధార, సింధు, సౌవీర రాజ్య సైనికులు పెద్ద పెద్ద ఈటెలతో, పెద్ద పెద్ద కత్తులతో యుద్ధం బాగా చేస్తారు. వీరికి అట్లాంటి యుద్ధములలో ఎక్కువ తర్ఫీదు ఆయా రాజులు ఇచ్చి ఉన్నారు. వీరి యుద్ధము చాలా పౌరుషంగా జరుగుతుంది. ఇంకా ఔసీనర దేశం సైనికులు అన్ని అస్త్రశస్త్రములతోనూ యుద్ధములు చేయగలరు. వారి వద్ద చాలా రకాల యుద్ధ ఆయుధాలు ఉంటాయి. ఇక తూర్పు దేశము రాజులు యొక్క సైనికులు ఏనుగులు ఎక్కి గదాయుద్ధాలు చాలా పౌరుషంగా చేస్తారు. ఇక యవనులు, కాంబోజ రాజు యొక్క సైన్యము, మధుర దేశ సైనికులు గుర్రాలనెక్కి యుద్ధాలు చాలా చక్కగా నైపుణ్యంగా చేస్తారు. ఇక గూర్జనులు అనే దేశస్థులు మహావీరులు, వారు కత్తి సాములో గొప్ప ప్రావీణ్యం గలవారు. వారు బాణప్రయోగము, ఈటెల ప్రయోగము చాలా నైపుణ్యంగా చేస్తారు. ఇక మానవ దేశ సైనికులు రథ, గజ, తురగ, పదాతి దళాలలో యుద్ధం చేయడము వారికి వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళు బహు చక్కగా యుద్ధం శక్తివంతంగా పౌరుషంగా చేస్తారు. ఇలా వివిధ దేశాల రాజులు వారి వారి సైనికులకు వివిధ రకాలైనటువంటి యుద్ధ నైపుణ్యాలను నేర్పి నిరంతరము ఆ సైనికులకు శిక్షణ ఇస్తూనే ఉంటారు. ఇంకా ఒక దేశ రాజు యొక్క సైన్యము ఘనంగా యుద్ధం చేస్తుంది అంటే మనకి అర్థమవుతుంది ఆ దేశ సైనికులలో ఉన్నటువంటి ఉత్సాహము, ఆ గుర్రముల సకిలింతలు, ఏనుగుల ఉత్సాహమైనటువంటి గీంకారములు, ఆ దేశ యుద్ధ జెండాలు రెపరెపలాడుట చూసి మనం తెలుసుకోవచ్చు ఆ దేశము విజయవంతంగా యుద్ధం చేస్తున్నది అని. అయితే ధర్మరాజా, నీ పైన అనవసరంగా యుద్ధానికి వచ్చే పక్క దేశ లేదా శత్రు రాజులపై యుద్ధానికి వెళ్ళటం నీవు ధర్మమే. కానీ ఊరకే ఉన్న రాజులపైకి యుద్ధానికి వెళ్ళి వారిని యుద్ధంలో నిర్మూలించుట ధర్మము కాదు. ఎందుకంటే అనవసర యుద్ధం వల్ల ప్రాణ నష్టం కలుగుతుంది. దానిని నివారించాలి రాజు. అయితే తన దేశ రక్షణ మాత్రం అతనికి ముఖ్యమే అని తెలుసుకోవాలి రాజు అని చెప్పుకొచ్చారు భీష్మాచార్యులు వారు ధర్మరాజు అడగక. జై శ్రీమన్నారాయణ.